వెల్కమ్ టు ఎంఎన్ఎస్. వరంగల్ జిల్లాలో స్వర్ణకారుల హక్కులు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం మరోసారి ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. స్వర్ణకారుల జీవనోపాధిని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది స్వర్ణకారులు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని జీవో 272ను సరళతరం చేసి అర్హులైన ప్రతి స్వర్ణకారునికి రుణ సదుపాయాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకార వృత్తిదారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వారి కుటుంబాలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆదేశానుసారం గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సమర్పించిన ఈ వినతి పత్రం ద్వారా స్వర్ణకారుల సంక్షేమం అభివృద్ధి పట్ల తమ కట్టుబాటును మరోసారి చాటి చెప్పినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన, శ్రీ రామోజు రాజు, జిల్లా నాయకులు కట్టా ఈశ్వర ప్రసాద్, మామిళ్లపల్లి రాజేశ్వరరావు, మియాపురం పవన్, నరేందర్, ఉల్లి వినిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆదేశాల మేరకు వరంగల్ కలెక్టర్ గారికి సత్యసారథి గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా హక్కులు మాకున్నటువంటి సమస్యల మీద మా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మేము పోరాటాలు చేస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కూడా మేము చాలా భాగస్వామ్యమైనాం. అప్పుడు బంధులు పాటించడం, సకల జనుల సమయంలో కూడా మేము చాలా బంధులు పాటించి మేము పెద్ద ఎత్తున ర్యాలీలు చేసినాం. అయినప్పటికీ కూడా మాకు ఏంటంటే మా కార్పొరేషన్ ఏర్పాటు అవుతుంది, ఎంతో కొంత మా వృత్తిపరంగా మాకు లబ్ధి చేకూరుతుందనే కాన్సెప్ట్ తో మేము చాలా మా కార్మికులు అందరం కూడా మేము స్వర్ణకారులు అందరం కూడా బంధులు చేసినాము, అసలు బంధువులలో పాల్గొన్నాము. అయినప్పటికీ కూడా మాకు గత ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించినాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా విస్మరించినాయి. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలలో కూడా మేము కలెక్టర్ గారికి, మంత్రులకి, ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మాకు మా విన్నపం ఏంటంటే మేము ప్రభుత్వాలకి డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే 50 సంవత్సరాలు నిన్నటువంటి వారికి స్వర్ణకారులకు కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. ఇతర కులాలకు ఇచ్చే విధంగా కూడా మాకు వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చే విధంగానే మాకు ఇలాంటి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా పుస్తక మండలి కూడా మా హక్కు. ఇవాళ ఇతర కులాల వాళ్ళు కూడా రజకులు కానీ ఇంకా వేరే కులస్తులు కూడా వాళ్ళ కులవృత్తి అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళు నమ్ముకొని ఇతర కులాలను చేయకుండా వాళ్ళు ఎంతో గట్టి పట్టుదలతోటి వాళ్ళకు గవర్నమెంట్ కూడా సహకరిస్తున్నది. అలాగే మాకు పుస్తక మండలికి వచ్చేసరికి కూడా గవర్నమెంట్ మమ్మల్ని చాలా వరకు విస్మరిస్తున్నది. కార్పొరేట్ వ్యవస్థలకే చాలా మంది మొగ్గు చూపుతున్నటువంటి అవకాశాలు కల్పిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మా స్వర్ణకారులకి మాకు ఈ యొక్క పుస్తక మండలిలో ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఈ పెట్టుబడి వ్యవస్థ ద్వారా కూడా రాకుండా చేయాలి. ఆ యొక్క జీవో కూడా తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోలీసు వేధింపులు 272 యాక్ట్ కూడా తీసేసి రద్దు చేసి మా పోలీసుల వేధింపుల నుండి కూడా మమ్మల్ని రక్షించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మమ్మల్ని ఇలాగనే విస్మరించినట్టయితే వచ్చే ప్రభుత్వాలకు కానీ మేము ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. మేము తెలంగాణలో 30,000 కుటుంబాలు ఉన్నాం, అయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఇలా తెలంగాణ అమరులైనటువంటి మా జాతిపిత జయశంకర్ సార్ కూడా ఇలా వాళ్ళు ఉంటేనే ఇలా మాకు తెలంగాణ వచ్చింది. అలాంటి పోరాటంలో మేము భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఇలా సాధించుకున్నటువంటి తెలంగాణని ఇలా గద్దె మీద కూర్చుంటున్నారు, వాళ్ళ సీట్లలో కూర్చొని కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.